ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ సభ్యుల ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. స్పీకర్ సమక్షంలో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పద్దులు, అంచనాలు, ప్రభుత్వ రంగ కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై ఓట్లు నమోదు చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసి ఎన్నికను జగన్ టీం బహిష్కరించింది. పోలింగ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. గతంలో అధికారంలో ఉన్న సభ్యులకు పీఏసీ చైర్మన్ ఇవ్వలేదన్నారు పెద్దిరెడ్డి. ప్రతిపక్ష హోదా లేని నాయకుడికి గతంలో చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, యామిని, ఏదైతే ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పీఏసీ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే పూర్తిగా కూడా ఇది అసెంబ్లీ ఆర్థిక కమిటీలకు సంబంధించి మొత్తం అసెంబ్లీకి సంబంధించి 3 ఆర్థిక కమిటీలు ఉంటాయి. వాటిలో ప్రధానంగా కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే పీఏసీ, అదేవిధంగా కూడా ఎస్టిమేటెడ్ కమిటీ, అలాగే కూడా ఇక పబ్లిక్ అండర్టేకింగ్, మొత్తం 3 కమిటీలకు సంబంధించి కూడా ఈరోజు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా కూడా ఏదైతే పీఏసీకి సంబంధించి చైర్మన్ పదవి అనేది ఎప్పుడు కూడా సాంప్రదాయంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా అధికార పార్టీనే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అది పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి మీడియా పాయింట్లోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా కూడా బొత్స సత్యనారాయణ రావడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే పీఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఈ సభ్యులు కానీ చైర్మన్ ఎవరైనా కూడా తప్పనిసరిగా కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తే ఉంటాడు. కానీ ఆ సభా సాంప్రదాయాలన్నిటికీ కూడా తెలియదకాలు ఇచ్చి ఇప్పుడు కొత్తగా అధికార పక్షానికి చెందిన అతన్నే పీఏసీ చైర్మన్గా నియమిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య అని ఆయనైతే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. పీఏసీ ద్వారా ఏంటంటే ఏదైనా అక్రమాలు జరిగినప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలన్నీ వెలుగులో తీసేందుకు ఈ పీఏసీ చైర్మన్ పీఏసీ కమిటీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తే దాంట్లో పీఏసీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో అటువంటి అక్రమాలు వెలికి చూడనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పీఏసీ చైర్మన్ అనేది ప్రతిపక్షానికి ఇవ్వడమే సభా సాంప్రదాయం అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా ప్రతిపక్షానికి సంబంధించి హోదా అంటే యాక్చువల్గా ఒక పీఏసీ నెంబర్గా దీంట్లో కంటెస్ట్ చేయాలంటే మాత్రం 18 మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండాలి. కానీ అటువంటి కూడా లేకుండా కేవలం 1999లో పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవి 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ఇచ్చారన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇదే విధంగా కూడా గతంలో ఈవెన్ పాకిస్తాన్తో సైతం కూడా పీఏసీ చైర్మన్ పదవి కానివ్వండి, అదేవిధంగా కూడా మిగతా ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటుంది. ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఈ మధ్యన తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పీఏసీ చైర్మన్ పదవిని తీసేయటం జరిగింది అని చెప్పి ఒక చలోక్తిగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఈరోజు జరిగేటువంటి పీఏసీ చైర్మన్ పదవి మాత్రం చైర్మన్ పదవి చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రతిపక్షానికి ఇవ్వాలని ఒక పక్కన పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షం అనేది లేదు, ప్రతిపక్షానికి ఆ హోదా లేదు. కాబట్టి దానికి తోడు ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా ఇస్తామని అధికార పక్షానికి చెందిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 9 గంటల నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిణామం ఇలా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా పాయింట్లోకి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తమకి ఈ గత సభా సాంప్రదాయాలను అనుసరించి తమకు కూడా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారనే ఉద్దేశంతోనే తాము కంటెస్ట్ చేశామని చెప్పారు. అటువంటి సందర్భంలో అధికార పక్షం మాత్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి తరుణంలో తాము కూడా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇక ఈ ఎన్నికల నుంచి తాము బహిష్కరిస్తున్నట్లుగా కూడా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.